ప్రకృతి వైపు పయనింపు చేసి అనేకమైనటువంటి నష్టం కలిగినటువంటి ఆలోచన కలిగించి మనం నష్టపోతూ ఉంటాం. అది మనకి ఎల్లప్పుడూ కూడా స్వామి చెప్తారన్నమాట. మరి ఆ విధానంగా ఈ జీవనం మనం గడుపుకోవాలి. మరి జీవన విధానంలో మనం ఈ రకంగా గడుపుకుంటూ దీంట్లో కూడా మళ్ళీ మనకి ఎలా నడిపిస్తున్నారంటే ఈ సద్గుణ సంపత్తి ఉండాలి. దీనికి మనం ఎల్లప్పుడూ కృషి చేయాలి. కృషి చేస్తేనే కానీ సాధ్యం కాదు. కృషి ఒక సాధన తత్వానికే కాదు, మన కుటుంబ వ్యవస్థ కూడా సాధన చేయాలి. సాధనే కృషి. ఆ కృషి చేస్తూ దాంట్లో వచ్చినటువంటి ఫలాన్ని పొదుపుగా వాడుకోవాలి. అది కూడా మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. కాలం ఎప్పుడు కూడా ఈ శక్తి శరీరానికి ఉండదు. మళ్ళీ ఒకనాటికి సన్నగిలిపోతుంది, వార్ధక్యం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు బాల్యంలో ఉన్నాం, యవనం అయింది, కౌమార్యానికి వచ్చినప్పటికీ మనకి అందరికి కూడా సంసార తాపత్రయాలు పెరిగిపోయింది, సంతానం ఏర్పడింది, బాధ్యతలు ఏర్పడ్డాయి. మరి అన్నింటి మనం ఒత్తిడిలో పడిపోతున్నాం. అంటే మనకేమవుతుంది, మన కష్టము, దుఃఖము, సమస్య, తాపత్రయాలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇలాంటి ఎన్నో సమస్యల వలయంలో చుట్టుకుపోతున్నాం. మరి ఎన్నిటి మూల కారణం ఏంటి అంటే ఇక్కడ కొంత స్వయంకృతాపరాధం కూడా ఉంది. అన్ని కాలమే మనం ఇబ్బంది పెట్టడం మనం కోరుకోవాలి. ప్రతి మనిషి ప్రతి రోజు ప్రతి క్షణం మనం చేసి పని ప్రతిసారి ఆలోచించాలి, గుర్తించాలి. ఆ ఆలోచన చేసేదే మహామంత్రుల యొక్క మననం. ఈ ఆలోచన ఎందుకు చేయాలి అనుకున్నప్పుడు మనం చాలా మంది తన స్థాయికి మించినటువంటి ఖర్చులు కూడా పెట్టేస్తున్నాం, తన స్థాయికి మించినటువంటి ఆడంబరాలు వెళ్తున్నాం, తన స్థాయికి మించినటువంటి విషయాలకు లోనైపోతున్నాం. అయిపోయినప్పుడు ఆర్థిక ఇబ్బందులను వెంటాడుతుంది. ఆర్థిక ఇబ్బంది ఎప్పుడైతే వెంటాడుతుందో మనకు అశాంతి అలజడై ఆలోచన సరైన విధానంలో లేదు. ఏం చేస్తే మనం ఎదుగుతాము, ఏం చేస్తే మనకంట మన వెనకాల వచ్చిన వాళ్ళు బిల్డింగ్ పెట్టేశారు, మనం ఎల్లప్పుడూ ఎలాగే ఉన్నాము, ఈ పీడంలో ఉన్నాము, మనకేం కలిగింది అనేది అనేక అనాలోచన ఆలోచనలో భ్రాంతి కలిగిస్తూ ఉంటుంది. మరి అటువంటి విషయాలు ఎందుకు వచ్చినాయి అంటే మన జీవనంలో ఎలా నడుస్తున్నాం, మనం ఎలా మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నామని నువ్వు ప్రతిరోజు దాన్ని విమర్శన చేయాలి. చేసిన నీకు తప్పులు నీకు తెలుస్తాయి. మనం ఈ భావంలో ఎలాగైనా నష్టపోతాం, ఎలాగైతే ఈ బాధ్యత చేస్తున్నాము, ఎలాగైతే ఖర్చు పెట్టేటువంటి కుటుంబం కాకపోవడం, ఇవన్నీ స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా ఉన్నాయి. పొదుపుని ఆయన చేస్తున్నాడు, ఆయన చేస్తున్నా ఇష్టంగా నేను ఖర్చు పెట్టుకుంటానంటే కుదరదు. అలాగే తెచ్చింది ఎంత ఉపయోగం చేయాలో, ఎలా చేయాలో అనే ఈ రెండు చక్రాలు సమిష్టిగా ఉండాలి. ద్వేషించుకోవడం, దూషించుకోవడం, పిల్లలు అనుకోవడం, మాట్లాడుకుంటున్న విధానంగా ఉండకూడదు. ఇవన్నీ మనం పేరులో నేర్చుకోవాల్సిన ప్రతి సంఖ్యగా అవసరం ఉంది. ఎందుకంటే రెండు చక్రాలు సమంగా దొరికితేనే సంసార జీవితం సామర్థ్యం ఎంత కష్టం వచ్చినా ఎంత తక్కువ వచ్చినా ఎదురు కలిసి సమిష్టిగా సరైన గారు అన్ని ఆయనకి ఆవిడ చెప్పి అంటే ఆధ్యాత్మికలు ఎలాంటి చెప్తున్నారంటే మీరు అనుకోవాలి. ఇవన్నీ అవసరమే. అందుకే ఆవిడ తెచ్చితే నేను వేస్ట్ ఖర్చు పెట్టి ఎన్ని కుటుంబానికే పెట్టుకున్నాను కదా, నేను అప్లై అయిపోయినా అంటాం ఏంటంటే ఆవిడ ఈ విధంగా ఏమంటే అక్కడ సంఘర్షణ. ఆ సంఘర్షణ ఏం చెప్తుంది, అది దెబ్బలాడగా ఇల్లు విడిపోయే వాళ్ళు కూడా ఏర్పడతాయి. ఇక్కడ మనం ఆధ్యాత్మిక పీఠంలో ఉన్నాము. ఎక్కడ ఉన్నామో మీరు అందరూ కూడా గుర్తించాలి. మనం ఎక్కడ ఉన్నామంటే శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక యొక్క స్వామి సన్నిధానంలో ఉన్నాం. మనం చాలా పవిత్రులం, మనకు మహోన్నతమైన శక్తి మనకు ఉంది. మనం ఎంచుకున్నారు స్వామి. అంచేత మనం బయట ప్రపంచానికి మనకి చాలా తేడా ఉండాలి. ఎందుకు తేడా ఉండాలి అంటే మనం ధర్మంలో ఉన్నాం, ధర్మాచరణ చెయ్యాలి. మన కుటుంబం ఎలా ఉన్నారో పక్కోడు వాడు చూస్తూ ఉంటాడు. అభ్యర్థన